హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో బిట్కాయిన్లో ఆప్షన్స్ ట్రేడింగ్ ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపెడతాను ఫ్రెండ్స్. సో ఇండియాలో మనం లీగల్గా ట్రేడింగ్ చేయొచ్చు క్రిప్టో కరెన్సీలో ఈ ప్లాట్ఫామ్ త్రూ. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇది ఓన్లీ ఇండియన్ యూజర్ పర్పస్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో చాలామందికి డౌట్స్ వస్తున్నాయి, ఇది లీగలా ఇల్లీగలా ఈ క్రిప్టో కరెన్సీస్లో ట్రేడ్ చేయడం. వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు ఫ్రెండ్స్. వీఆర్ రిజిస్టర్డ్ విత్ ఎఫ్ఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అండ్ ఆల్సో వీళ్ళ రిజిస్ట్రేషన్ ఐడి కూడా మనకు చూపెడుతున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్ట్రేషన్ అయి ఉన్నామని. సో ఓవరాల్గా మనం ఇక్కడ ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేయడం మనం సేఫ్గా ట్రేడింగ్ చేయొచ్చు లీగల్గా. సో మనకు ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్లోనే చూపెడుతున్నారు కదా రిజిస్టర్ అయిన సంస్థ అని. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 2 సెగ్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్యూచర్స్ ట్రేడింగ్, ఆప్షన్స్ ట్రేడింగ్. మీకు డెరివేటివ్ సెగ్మెంట్లో వచ్చేసరికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డెరివేటివ్ సెగ్మెంట్ సంబంధించింది కదా. అందులో మనం ఆప్షన్స్ ట్రేడింగ్ వచ్చేసరికి మనకి ఇథేరియం, మరియు బిట్కాయిన్లో ఆప్షన్స్ ట్రేడింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఇప్పుడు ఏ విధంగా మనం ట్రేడింగ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో మీకు చూపెడతాను. సో ఫ్రెండ్స్, ఒకసారి వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. సో ఇక్కడ మీకు చూపెడతాను. ఇవి ట్రేట్రాన్లో క్రియేట్ చేసాము ఈ స్ట్రాటజీస్. ఆప్షన్స్, బిట్కాయిన్ ఆప్షన్స్, ఇథేరియం ఆప్షన్స్. సో ఇవి ఆప్షన్ స్ట్రాటజీస్, ఇవి వచ్చేసరికి ఫ్యూచర్ స్ట్రాటజీస్. ఇక్కడ ఆప్షన్స్ అండ్ ఇవి వచ్చేసరికి ఫ్యూచర్స్. సో ఒక్కొక్క స్ట్రాటజీకి అరౌండ్ మీకు క్యాపిటల్ 1500 to 2000 రూపీస్ దాకా ఉంటుంది. సో ఇవి వచ్చేసరికి మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్ లైవ్ కాకుండా ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరు ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోవాలన్నా మీకు ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి మస్ట్. ఇది ట్రేట్రాన్ యొక్క ఆల్గో ప్లాట్ఫామ్ లింక్, అకౌంట్ ఓపెనింగ్ లింక్. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లో పనిచేస్తాయి. ఈ బిట్కాయిన్ అయినా, ఇథేరియం అయినా, మిగతావైనా. సో డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఉండాలి కాబట్టి ఈ లింక్ క్లిక్ చేసి డెల్టా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ రెండిట్లలో ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ లేదా లైవ్ ఆఫ్లైన్ ప్రాక్టీస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. ఆప్షన్స్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి. మీరు హెడ్జింగ్ ఇది సేమ్ మన ఇండియన్ మార్కెట్లో ట్రేడింగ్ ఏ విధంగా చేస్తారు అదేవిధంగా ఇక్కడ ట్రేడింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఏ విధంగానో ఒకసారి చూపెడతాను. సో నేను ఇక్కడ బిట్కాయిన్ చూడండి, ఇక్కడ బిట్కాయిన్, ఇది ఆప్షన్ చైన్. సో ఇది ఆప్షన్ చైన్. ఈ బిట్కాయిన్ ఏ విధంగా ఉంటుందంటే ప్రతిరోజు ఎక్స్పైరీ ఉంటుంది ఫ్రెండ్స్, ప్రతిరోజు ఎక్స్పైరీ ఉంటుంది. ఈరోజు 23 Jan 25 కదా, 5:30కి మనకి ఎక్స్పైరీ అయిపోతుంది. 5:30 ఈరోజు డేట్ ఎంత ఫ్రెండ్స్, మనకి 22 కదా, ఆల్రెడీ ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది. సో ప్రతిరోజు ఇది ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి 5:30 తర్వాత అంటే ఈ 22వ తారీఖు కదా, 22 ఈవినింగ్ 5:30 తర్వాత కొత్త ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది. రేపు ఈవినింగ్ అంటే 23 తారీఖు 5:30 వరకు ఈ ఎక్స్పైరీ రన్ అవుతుంది. ఇక్కడ చూడండి, 23 ఎక్స్పైరీ, 24 ఎక్స్పైరీ, 25 ఎక్స్పైరీ, ఇలా. సో ప్రతిరోజు ఎక్స్పైరీ ఉంటుంది. మన బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి మనకి వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటుండే, మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటుండే కదా, సేమ్ అదే విధంగా. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి సో స్ట్రాటజీ బిల్డర్, మీరు ఇక్కడ ఏదైనా సో అట్ ద మనీ బిట్కాయిన్ వచ్చేసరికి 1,05,178 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. సో మనకి ఇక్కడ ఏదైనా మీరు ఇది బై చేయాలనుకుంటున్నారు, ఓకేనా, స్ట్రాటజీ బిల్డర్కి వెళ్ళండి. స్ట్రాటజీ బిల్డర్ క్లిక్ చేయగానే సో ఇది ఎగ్జాంపుల్ మార్కెట్ ట్రెండ్ ఎటు పోతుంది జస్ట్ మన స్ట్రాటజీ ప్రకారం చూద్దాం. చార్ట్ ఒకసారి ఓపెన్ చేస్తా.
సో మనకి ఇది చార్ట్ ఓపెన్ అవుతుంది జనరల్గా, ఇది మనకి చార్ట్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో మనకేంది జనరల్గా సేల్ సైడ్ మార్కెట్ సేల్ అంటే మనకి డైరెక్షన్ సేల్ సిగ్నల్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ సేల్ సిగ్నల్ అంటే సేల్ అంటే అప్ ట్రెండ్ అంటేనే బై, సేల్ అంటే డౌన్ ట్రెండ్ అంటేనే సేల్. బట్ ఆప్షన్స్లో మనం ఏంది అప్ ట్రెండ్ ఉంటుందంటే కాల్ ఆప్షన్ బై చేస్తాం, డౌన్ ట్రెండ్ అంటే పుట్ ఆప్షన్ బై చేస్తాం. సో ఇక్కడ సో డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి మార్కెట్ మనం టేబుల్ ఒకసారి ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ పుట్ ఆప్షన్ ఇది కాల్ సైడ్ కదా, మనకి ఆప్షన్ చైన్లో ఇది పుట్ సైడ్. సో అట్ ద మనీ దగ్గర ఇది ఒకటి బై చేద్దాం, పుట్ని బై చేద్దాం. సో ఎంత క్వాంటిటీ మార్కెట్ ప్రైస్ ఆర్ లిమిట్ మార్కెట్ ప్రైజు క్వాంటిటీ ఎంతైనా 0.05 యాడ్ చేసుకుంటాం. 0.05 క్వాంటిటీ అంటే నాకు చూడండి ఎంత అడుగుతుంది, ఇది $60 అంటే బిట్కాయిన్ 0.05 క్వాంటిటీ నేను బై చేయాలంటే ఈ ఆప్షన్ని $60. 60 అంటే ఎంత మన ఇండియన్ కరెన్సీలో 4,000 క్వాంటిటీ అంటే అతి తక్కువ క్వాంటిటీతో బిట్కాయిన్ ఇది 0.03 $36. 0.01 క్వాంటిటీతో కూడా $12 అంటే ఎంత మీకు అరౌండ్ 1200 to 1300. సో అతి తక్కువ క్వాంటిటీతో కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా హెడ్జింగ్ కాన్సెప్ట్లో ఇప్పుడు మనం ఆప్షన్ బై, ఇది పుట్ ఆప్షన్ బయింగ్. ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్ సేమ్ అట్ ద మనీ దగ్గర బై చేయాలనుకుంటున్నారు, అట్ ద మనీ దగ్గర బై చేస్తున్నాం. మార్కెట్ ఆర్డర్ సేమ్ 0.01. సో చూడండి అరౌండ్ $11, ఇది కూడా అరౌండ్ 1200 రూపీస్. ఈ విధంగా మీరు బై చేయొచ్చు అనమాట. ఇదే కాకుండా కొందరు హెడ్జింగ్ స్ట్రాటజీస్ అంటే మనకి ఆప్షన్స్ ట్రేడింగ్లో కూడా చాలా స్ట్రాటజీస్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ అట్ ద మనీ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ని బై చేస్తాను, ఒక కాల్ని ఒక పుట్ని బై చేసి అవుట్ ఆఫ్ ద మనకి ఇన్ ద మనీ దగ్గర ఒకటి సేలు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పుట్ ఒక సేలు, 2 సేల్. సో మనకి లిమిట్ మార్కెట్ ఆర్డర్ 0.1. మనకు జనరల్గా ఇండియన్ మార్కెట్లో ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే చాలా క్యాపిటల్ అవసరం కదా. సో ఇక్కడ మనకి అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి నేను 0.01 అన్ని 0.01 క్వాంటిటీ 0.01. సో ఇంతకుముందు నేను $5 యూజ్ చేసినప్పుడు బై ఆప్షన్ బయింగ్లో అక్కడ యూజ్ చేసినప్పుడు ఎంత అవుతుండే అరౌండ్ 4,000. ఇప్పుడు కూడా అంతే అడుగుతుంది 40 into 80 అరౌండ్ 4,000. సో ఆప్షన్ సెల్లింగ్ కూడా మీరు ఇట్లా హెడ్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ ఆప్షన్ సెల్లింగే చేద్దాం, ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్. ఈ 2 డిలీట్ చేస్తున్నాను, ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ జస్ట్ $21. ఓకేనా. అంటే మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయాలన్నా మార్జిన్ అంతే, ఆప్షన్ బయింగ్ చేయాలన్నా మార్జిన్ అంతే. జనరల్గా మన ఇండియన్ మార్కెట్లో వచ్చేసరికి ఆప్షన్ బయింగ్ చేయాలంటే మనకి అతి తక్కువ క్యాపిటల్ జస్ట్ 15 నుంచి 20,000తో బై చేయొచ్చు. బట్ ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే 2 లక్షల వరకు కావాలి. బట్ ఇక్కడ చూడండి ఆప్షన్ సెల్లింగ్ అంతే క్యాపిటల్, ఒక ఆప్షన్ సెల్లింగ్ $10. నువ్వు ఆప్షన్ బై చేసినా సెల్ చేసినా అంతే. ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ పుట్ సైడ్ అంటే నెగిటివ్ సైడ్ పోతుంది అంటే కాల్ సేల్ చేద్దాం. ఎగ్జాంపుల్ అట్ ద మనీ దగ్గర నెగిటివ్ ట్రెండ్ అంటే కాల్ సేల్ చేస్తే మార్కెట్ ఆర్డర్ 0.01 క్వాంటిటీ జస్ట్ $10. ఒక సెల్ ఆర్డర్ తీసుకోవాలన్నా $10 అంటే ఎంత ₹1000. సో ఈ విధంగా మీరు సెల్ అయినా చేయండి, బై అయినా చేయండి, క్యాపిటల్ మాత్రం ఎటువంటి చేంజెస్ ఉండదు. ఓకేనా. మన ఇండియన్ మార్కెట్ లెక్క సెల్లింగ్కి హై మార్జిన్ అవసరం లేదు. సో మీ దగ్గర ఏదైనా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకోటి మనకి ట్రేడింగ్ ఏ విధంగా చూసుకోవాలంటే ఎనలైజ్ ఇలా రీసోర్సెస్ ఆర్ ఇక్కడ మీకు మోర్లోకి వెళ్తే ఎనాలిటిక్స్ ఉంటుంది. ఇది బిట్కాయిన్ ప్రజెంట్ అట్ ద మనీ ఇక్కడ రన్ అవుతుంది కదా ఫ్రెండ్స్. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎక్కడ ఎక్కువ ఉందో అనేది మనకు చూపెడుతుంది. కిందికి వెళ్దాం. సో ఇక్కడ కదా ఇప్పుడు మనకి వాల్యూమ్స్ వర్సెస్ స్ట్రైక్స్ ఇలా మీరు ఎనలైజ్ చేసుకోవచ్చు. సో బై వాల్యూమ్స్ ఉన్నాయా, సెల్ వాల్యూమ్స్ ఉన్నాయా,
ఇక్కడ రెడ్ అంటేనేమో మీ అందరికీ తెలిసి ఉంటుంది మనకి పుట్స్ అని, గ్రీన్ అంటేనేమో కాల్స్. సో కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూమ్ అండ్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూమ్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఏ ఏరియాలో? ఈ ఏరియాలో చూస్తే మనకి కాల్ ఓపెన్ ఇంట్రెస్టే ఎక్కువ ఉంది ఈ ఏరియాలో వాల్యూమ్, అంటే స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకి ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఛార్జెస్. సో 10,000 ఇక్కడ మనకి ఇక్కడ 10,000 ఇక్కడ ఉంది కాబట్టి 10,000 5,000 ఈ ఏరియాలో చూడండి 10,000 1,05,000 అంటే అరౌండ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి ఎనలైజ్ చేసుకోవచ్చు. అంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్లో ఇక్కడ చూస్తే ఈ గ్రీన్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఈ 1,05,600 దగ్గర మార్కెట్ బయర్స్ కంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు ఈ ఏరియాలో. ఈ 10,000 ఈ 1,05,200 దగ్గర ఇప్పుడు రన్ అయిన దగ్గర ఈక్వల్గా కనపడుతున్నారు. బిలో వెళ్తే అంత లేదు. 10,400 బ్రేక్ చేస్తే నెక్స్ట్ అంతా మనకు లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఏరియాలో 10,400 దగ్గర మనకు సపోర్ట్ కనపడుతుంది. అంటే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ బయర్స్ ఉన్నారు. ఆ నెక్స్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే 4,000 దగ్గర కూడా అంత లేదు. స్ట్రాంగ్ ఎక్కడ అంటే మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేస్తే 1 lakh దగ్గర ఉన్నారు. మీరు చూడండి ఈ ఏరియాలో కనపడుతున్నారు మళ్ళా. సో అప్ ట్రెండ్ ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేసి ఇవన్నీ బ్రేక్ చేస్తే మనకి ఈ ఏరియాలో స్ట్రాంగ్గా ఉంది. 10,000 1,10,000 దగ్గర స్ట్రాంగ్గా మార్కెట్ సెల్లర్స్ ఉన్నారు. సో ఈ గ్రీన్ అనేది మార్కెట్ సెల్లర్స్, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ రెడ్ అనేది మార్కెట్ బయర్స్. సో మనకి ఎక్కడ మార్కెట్ బయర్స్ ఎక్కడ ఉన్నారు, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎక్కడ మార్కెట్ సెల్లర్స్ ఉన్నారు, దీన్ని బట్టి ట్రేడ్ తీసుకునే ముందు ఇక్కడ కూడా ఎనలైజ్ చేసుకోవచ్చు. వాల్యూమ్స్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎక్కడ వాల్యూమ్స్ ఉన్నాయి ఎక్కడ ఏందనేది. ఇక్కడ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ జనరల్గా మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు చూపెడుతుంది కదా. నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఇప్పుడు ఇక్కడ రన్ అవుతుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూడండి ఇది. సో పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే క్లియర్గా అప్ సైడ్ వెళ్తుంది. ఈ ఏరియాలో మనకి రెసిస్టెన్స్ జోన్ కనపడుతుంది. మార్కెట్ సెల్లర్స్ చెప్పానుగా, ఈ గ్రీన్ కలర్ మార్కెట్ సెల్లర్స్, ఈ రెడ్ కలర్ అనేది మార్కెట్ బయర్స్. క్లియర్గా గుడ్డిగా అట్లా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మ్యాక్స్ పెయిన్ వీళ్ళు ఆల్రెడీ చూపెడుతున్నారు. మ్యాక్స్ పెయిన్ ఈ స్పెసిఫిక్ జోన్లో కనపడుతుంది. అంటే ఇక్కడ క్లియర్గా మార్కెట్ సెల్లర్స్, స్ట్రాంగ్ సెల్లర్స్ ఈ ఏరియాలో ఉన్నారు. 1,10,400 దగ్గర 1,10,400 దగ్గర స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు. స్ట్రాంగ్ బయర్స్ వచ్చేసరికి 99,200 దగ్గర స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు. ఈ బిట్వీన్ మనకి ఎనలైజ్ చేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా ఆప్షన్స్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి. ఇందులో వచ్చేసరికి బిట్ కాయిన్ ఉంటుంది, ఈథేరియం ఈ రెండిట్లలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనకి. సో ఇక్కడ మ్యాక్స్ పెయిన్ ఎక్కడ పెయిన్ ఉంది, 3,200 లెవెల్ దగ్గర ఎక్కడ పెయిన్ ఉంది, ఎక్కడ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఈ ఏరియాలో పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 3,300 లెవెల్లో స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు, ఓకేనా. చూడండి ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది. మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది చూడొచ్చు, వాల్యూమ్ వర్సెస్ స్ట్రైక్, సో ఐవి ఇంప్లాయిడ్ వాలటైలిటీ, సో ఎనలైజ్ మొత్తం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడనే, ఓకేనా. ఈ విధంగా మనకి జనరల్గా ఇండియన్ మార్కెట్లో మనం ఆప్షన్స్ ట్రేడింగ్ ఏ విధంగా చేస్తామో ఇక్కడ మీరు అదే విధంగా చేయొచ్చు. సో మీ దగ్గర ఏదైనా మాన్యువల్ స్ట్రాటజీ ఉన్నా మాన్యువల్ స్ట్రాటజీతో ట్రేడ్ చేయొచ్చు. అవి కాకుండా కింద డిస్క్రిప్షన్లో మేము ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ప్రొవైడ్ చేశాం. సో ఇవి కూడా మీరు ఇవి డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ క్రియేట్ చేసే స్ట్రాటజీసే. బిట్ కాయిన్ ఈథేరియంలో ఆప్షన్స్ ఇవి వచ్చేసరికి మనకి ఫ్యూచర్ స్ట్రాటజీ. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఏవైనా నేను చెప్పిన స్ట్రాటజీస్ అయినా ఏవైనా ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. మీ అంతకు మీరు నేర్చుకున్న తర్వాత రియల్ టైంలో యూజ్ చేసుకోండి. అవి కాకుండా ఇండియన్ మార్కెట్లో కూడా స్ట్రాటజీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ రిలయబుల్ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి మన వీడియో. ఆప్షన్స్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నారు కదా మనకి బిట్ కాయిన్లో. ఇంకా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెస్ట్ స్ట్రాటజీస్ మీద అండ్ ఆల్సో అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద మీ ముందుకు ఫ్రీగా వీడియోస్ తీసుకొస్తాం. అవి మీకు మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మాకు ఏది బెటర్ అనిపిస్తే అది మీ ముందుకు తెస్తూనే ఉంటాం ఫ్రీగా. ఆల్గో స్ట్రాటజీస్, మాన్యువల్ స్ట్రాటజీస్ కాకుండా ఆల్గో స్ట్రాటజీస్ కూడా తీసుకొస్తాం. అవన్నీ ప్రాక్టీస్ చేయండి రియల్ టైంలో.
మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.